నా ఫార్ములా ఈ రేస్ కు సంబంధించి కేటీఆర్ గారు ఈ రోజు విచారణకు హాజరయ్యారు. గతంలో 2 సార్లు కూడా విచారణకు హాజరైనప్పుడు ఒకటే మాట చెప్పాడు, ఇది రొట్టపీస్ కేసు, ఇందులో ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పేసి అన్నాడు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరలా విచారణ పిలుస్తుంది. ఏం చెప్తారు దీని గురించి? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇంకా 10 సార్లు పిలిచినా కూడా న్యాయం అనేది ఆయనకు తెలుసు. అది ప్రెస్ మీట్ లో ఈ రోజు ఈడీ ముంగట, ఈసీబీ ముంగట ఏదైతే చెప్పడం జరిగిందో అది కూడా గతంలో ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నోసార్లు తెలపడం జరిగింది. ఆయన గతంలో హెచ్ఎండిఏకి చైర్మన్, యాజ్ ఐటీ శాఖ మంత్రిగా ఫుల్ అథారిటీస్. డబ్బులు విడుదల చేయాలనుకుంటే దానికి ఎటువంటి కేబినెట్ ఆమోదం అవసరం లేదు. ఖచ్చితంగా ఆయన ఏదైతే చైర్మన్ గా దానికి వివరించారో తన డబ్బులు విడుదల చేసే ఏదైతే అవినీతిని ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన పైన ఏదైతే ఆరోపణ చేసి ఈరోజు ఏసీబీ ఎంక్వైరీకి అయితే ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో అది అవినీతి కాదు, ఆయనకి ఆ అథారిటీస్ ఉన్నాయి, దాని కేబినెట్ ఆమోదం అక్కర్లేదు కాబట్టి ఆ 50 కోట్లు విడుదల చేసారు. దేనికోసం చేసిరు? ఆ రోజున్న జపాన్ తో కానివ్వండి, న్యూయార్క్ తో కానివ్వండి, ఇలాంటి సిటీలతో పోటీ పడే విధంగా ఈరోజు ఆనాడు కేటీఆర్ గారు ఈ ఫార్ములా రేస్ కార్ అనేది ఏదైతే చేయడం జరిగిందో, నేను అంటున్నా ఇప్పుడు ఇదే ఏసీబీ కానివ్వండి, ఈడీ ఎంక్వైరీలు గతంలో ఈడీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. నేను అంటున్నా ఇదే ఈడీ ఎంక్వైరీ నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డికి నోటీస్ వచ్చినాయి, మళ్ళీ ఎందుకు విచారణకు పిలువరు? మళ్ళీ లగచర్ల గడ్డలైనా నీ సొంత అల్లుడికి నువ్వు అక్కడ ఉన్న భూములన్నీ ఏదైతే బలుగు బడిగిన వర్గాల ప్రజల భూములు ఉన్నాయో అవన్నీ లాక్కొని నీ అల్లుడికి ఇద్దామని అనుకున్నా, మళ్ళీ దానిపైన ఎందుకు ఏసీబీ విచారణ చేయదు? మళ్ళీ సుజన్ రెడ్డి పైన కూడా కేటీఆర్ గారు అనేక పల్లి సందర్భాలలో కూడా విచారణకు ఆదేశించండి, ఖచ్చితంగా దీంట్లో అవినీతి ఉందని చెప్పి ఢిల్లీ నాయకులకు కూడా బీజేపీలోకి చెప్తే ఈరోజు బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు ఒకటై కేవలం కేటీఆర్ గారు బయట ఉంటే ఖచ్చితంగా మాకు ఇది ఇబ్బందిగా కలుగుతుంది కాబట్టి ఆయన అరెస్ట్ చేద్దామని ఏదైతే అనుకుంటారో, సింహాన్ని బంధించి కేవలం కొన్ని రోజుల మట్టు కట్టడి చేయగలుగుతారు. కానీ అదే సింహం బయటకు వస్తే మాత్రం మళ్ళా అది జంగల్లోకి వస్తే చాలా తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని కూడా నేను రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నా.